మనకి ఒక కర్మఫలం మనకి వస్తుంది, సత్కర్మల ఫలం మనకు రాదు. ఇన్ని మంచి పనులు చేస్తున్నా మనకి నిష్కర్మతో అంటే ఎటువంటి ఆలోచనతో నిస్వార్థంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ సత్కర్మల ఫలితం నీకు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే నీకు చేరుకుంటుంది. ఈ కథలో చెప్పడం అంటే కర్మ చేయడం నీ ధర్మం. ఆ కర్మ ఫలం నీకు భగవంతుడు ఖచ్చితంగా అందజేస్తాడు, ఎవరో ఒకరి ద్వారా ఆ సమయానికి అందజేస్తాడు. అలాగని ఇక్కడ ఇందులో యువకుడు తను చేస్తున్న పనికి ఏదో రిటర్న్స్ రావాలని ఆశించి మరీ చేయలేదు. తన మనస్తత్వం ఏంటి, ఎవరైనా మన దగ్గరికి వచ్చి నోరు తెరిచి చెయ్యి చాచి అడిగితే ఖచ్చితంగా నా దగ్గర ఉన్నది, నేను తినే రొట్టె ముక్కలో ఒక రొట్టె ముక్క, ఇంకా వాడు ఆకలి తెస్తే ఒక రొట్టె, నేను వయసులో ఉన్నాను, నాకేం కాదు, అప్పటేం తినపోయినా కాదు, భగవంతుడు అని నాకు కావాల్సింది, నాకు ఆ పూట అంతే ప్రాప్తం అనుకుంటాను, భగవంతుడు ఇదే ఇచ్చాడు అనుకుంటాను. కానీ అతడి ఆకలి తీర్చాను, లేదా ఇప్పుడు కుక్కో పిల్లో ఏదో వచ్చింది దాని ఆకలి తీర్చాను నేను ఆనందపడతాను అని ఆనందపడ్డ ఆ యువకుడు యొక్క కర్మఫలం వాళ్ళ ఇంట్లో అందరూ తరతరగా పొంది వాళ్ళందరూ ఉత్తమ గతికి వెళ్ళారు అని చెప్పేసి మనం అంటే అంతా ఆనందించి చివరి క్షణంలో ఆ యువకుడు కూడా ఉత్తమ గతులకు చేరుకున్నాడని చెప్పి ఈ కథలో విషయం. సత్కర్మల ఫలం ఎప్పుడూ కూడా భగవంతుడు మనం సత్కర్మలు చేస్తుంటే, సత్కర్మ చేయడం ఇప్పుడు చెప్పాక తోటి వారికి సాయపడడం, మనకి తోచినంత సాయం చేయడం. మనకి అన్నీ మూట కట్టుకున్నా ఎప్పుడు తీరుతుంది, మన తర్వాత వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మనం ఏం చేయగలం, ఆ తర్వాత తరాలు ఏం చేశారో మనం చూస్తామా మనం వెళ్ళిపోయాక, ఈ కాయం వెళ్ళిపోయాక. కాబట్టి ఖచ్చితంగా కర్మ అనేది ఒక ధర్మం, సత్కర్మ అనేది ఒక ధర్మంగా భావిస్తూ మనం చేస్తూ ఉండాలి. ఆ కర్మఫలం భగవంతుడు మనకి ఆ వడ్డీతో సహా మనకి ఏదో ఒక వ్యక్తిలో మనకు అవసరమైనప్పటికీ తగిన సమయం వచ్చినప్పుడు పంపిస్తాడనేది ఈ కథా సారాంశం అన్నమాట.